ఒకప్పుడు ఐఐటి సీట్ వస్తే లైఫ్ సెట్. ఐఐటి డిగ్రీ కంప్లీట్ చేస్తే మంచి ప్యాకేజ్, టాప్ కంపెనీ, సెక్యూర్ కెరియర్. ఇదే మనసులో చాలా మందికి ఉన్న బిలీఫ్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ కొంచెం చేంజ్ అయింది. ఐఐటిలో సీట్ వచ్చినంత మాత్రాన జాబ్ గ్యారంటీ ఉందా? అస్సలు లేదు. 2024 ప్లేస్మెంట్స్ డేటాపై వచ్చిన ఆర్టీఐ బేస్డ్ రిపోర్ట్స్ ప్రకారం ప్లేస్మెంట్స్ రిజిస్ట్రేషన్ చేసిన ఐఐటి స్టూడెంట్స్ లో దాదాపు 38% మంది ఆ సైకిల్ లో జాబ్ సెక్యూర్ చేయలేకపోయారు. అంటే ఐఐటి వాల్యూ పడిపోయిందని కాదు, ఐఐటి డిగ్రీ ఒక్కటే సరిపోదు అనే పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో అసలు ఐఐటి నుంచి జాబ్ వరకు సక్సెస్ ఫార్ములా ఎలా మారిపోయిందో క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ థింగ్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఐఐటి డిగ్రీకి ఇప్పుడు చాలా స్ట్రాంగ్ వాల్యూ ఉంది. ఐఐటిలో చదివితే స్ట్రాంగ్ పియర్ గ్రూప్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, రీసెర్చ్ ఆపర్చునిటీస్, ఇంటర్న్షిప్, అలుమై నెట్వర్క్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే ఐఐటిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. కానీ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. ఐఐటి మీకు ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది, కానీ ఆపర్చునిటీని జాబ్ గా కన్వర్ట్ చేయాల్సింది మీరే. అంటే ఐఐటి ఒక లాంచ్ ప్యాడ్, కానీ ఆటోమేటిక్ జాబ్ టికెట్ కాదు. ఇక్కడ స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, నేను ఐఐటిలో చదువుతున్నాను కాబట్టి కంపెనీస్ ఆటోమేటిక్లీ హైర్ చేస్తుంది అని అనుకోవడం. హైరింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇలా చూడరు. ఈ స్టూడెంట్ ఐఐటిలో చదువుతున్నాడు అన్నది మాత్రమే కాదు, ఈ స్టూడెంట్ మా కంపెనీకి ఏ వాల్యూ క్రియేట్ చేయగలడు, అదే ఇక్కడ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ టెక్నాలజీ జాబ్స్ లో కంపెనీస్ ప్రాక్టికల్ స్కిల్స్, కోడింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్, ఇంటర్న్షిప్, కమ్యూనికేషన్, డొమైన్ నాలెడ్జ్ లాంటి థింగ్స్ ని చాలా సీరియస్లీ కన్సిడర్ చేస్తున్నాయి. ఇది స్టూడెంట్స్ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి అంటే ఒక టైప్ ఆఫ్ ఆపర్చునిటీ కాదు. సిఎస్సి, ఏఐ, డేటా సైన్స్, ఈసీఈ లాంటి బ్రాంచెస్ కి టెక్ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు. అదే సమయంలో మెకానికల్, సివిల్, కెమికల్, మెటలర్జీ లాంటి కోర్ బ్రాంచెస్ లో ఆపర్చునిటీస్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఐఐటి ఏదైనా సరే బ్రాంచ్ మ్యాటర్ కాదు అనేది బ్లైండ్లీ ఫాలో చేయకండి. మీ కెరియర్ గోల్ కి బ్రాంచ్ మ్యాచ్ అవుతుందా, ఆ బ్రాంచ్ లో ఇంటర్న్షిప్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీ డిమాండ్ ఎలా ఉంది, ప్లేస్మెంట్ హిస్టరీ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేయాలి. ఇంకో బిగ్గెస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్. న్యూస్ లో హెడ్లైన్, స్టూడెంట్స్ గెట్ 1 crore ప్యాకేజ్, అనదర్ ఐఐటి స్టూడెంట్ గెట్స్ 2 crore ప్యాకేజ్. ఇవి చూసి స్టూడెంట్స్ కి ఐఐటి అంటే అందరికి హ్యూజ్ సాలరీ వస్తుంది అనిపిస్తుంది. కానీ హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఎంటైర్ బ్యాచ్ రియాలిటీ కాదు. ఎగ్జాంపుల్ కి ఐఐటి హైదరాబాద్ 2026 ప్లేస్మెంట్స్ రిపోర్టింగ్ లో బీటెక్ ప్లేస్మెంట్స్ రేట్ 74.36% గా, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 90 lakh గా రిపోర్ట్ అయింది. అంటే టాప్ ఆఫర్ ఉందని ఎంటైర్ బ్యాచ్ కి అదే ప్యాకేజ్ వస్తుందని అర్థం కాదు. సో హైయెస్ట్ ప్యాకేజ్ చూసి కాలేజ్ చూస్ చేయకండి. మీడియన్ ప్యాకేజ్, ప్లేస్మెంట్ పర్సెంటేజ్, బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్స్, హైరింగ్ చేసుకునే వాళ్ళని, రోల్ ప్రొఫైల్, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు బిగ్గెస్ట్ చేంజ్ ఏఐ. ఎర్లియర్ ఒక స్టూడెంట్ కి కోడింగ్ వచ్చిందంటే అది పెద్ద అడ్వాంటేజ్. కానీ ఇప్పుడు ఏఐ టూల్స్ కోడింగ్, డిబగ్గింగ్, డాక్యుమెంటేషన్, బేసిక్ అనాలైసిస్ లాంటి పనులలో ప్రొడక్టివిటీ పెంచుతున్నాయి. దీంతో కంపెనీస్ కి కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతుంది. డిగ్రీ కంటే ఏఐ టూల్స్ ని యూస్ చేస్తూ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలవా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఏఐ ని చూసి స్టూడెంట్స్ ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్స్టెడ్ ఏఐ, కోర్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ కాంబినేషన్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు రియల్ సక్సెస్ ఫార్ములా ఇలా ఉండాలి. ఐఐటి స్ట్రాంగ్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్, కమ్యూనికేషన్, నెట్వర్కింగ్, ఏఐ, అడాప్టబిలిటీ. ఇందులో ఐఐటి ఒక పార్ట్ మాత్రమే. మీ దగ్గర ఐఐటి డిగ్రీ ఉంది కానీ ప్రాక్టికల్ స్కిల్స్ లేవు అంటే ప్రాబ్లం. మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, గుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉంది అంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకునే ఛాన్సెస్ చాలా పెరిగాయి. మీరు ఐఐటిలో సీట్ సెక్యూర్ చేసుకున్న స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచే రెజ్యూమ్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఒక మంచి టెక్నికల్ స్కిల్ డెవలప్ చేయండి. థర్డ్ ఇయర్ లో ఇంటర్న్షిప్స్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ చేయండి. ఫైనల్ ఇయర్ లో ప్లేస్మెంట్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓన్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మీద డిపెండ్ అవ్వకండి. ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీ, స్టార్ట్అప్స్, రీసెర్చర్స్, హైయర్ స్టడీస్, ఎంటర్ప్రైజ్షిప్స్, మల్టిపుల్ ఆప్షన్స్ ఓపెన్ గా ఉంచుకోండి. సో ఐఐటిలో సీట్ వచ్చిందంటే జాబ్ గ్యారంటీ లేదు అనేది ఐఐటి వాల్యూ తగ్గిపోయిందని కాదు. యాక్చువల్ మెసేజ్ చాలా సింపుల్. ఎర్లియర్ ఫార్ములా ఐఐటి డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు జాబ్. నౌ ఫార్ములా ఐఐటి డిగ్రీ ప్లస్ స్కిల్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లస్ అడాప్టబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు బెస్ట్ కెరియర్ ఆపర్చునిటీస్. ఐఐటి మీకు పవర్ఫుల్ ప్లాట్ఫామ్ ఇస్తుంది, కానీ ఆ ప్లాట్ఫామ్ మీద మీరు ఏం బిల్డ్ చేస్తారనేదే ఫైనల్ రిజల్ట్స్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి జేఈ ఆస్పిరెంట్స్ ఐఐటి సీట్స్ కోసం మాత్రమే ప్రిపేర్ అవ్వకండి. ఐఐటిలోకి వెళ్ళిన తర్వాత కెరియర్ బిల్డ్ చేయడానికి కూడా ప్రిపేర్ అవ్వండి. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.